బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు ఎవరన్నా కానీ జగన్కి వేయాల్సింది ఓటు వేస్తారు కూడా. ఈ డబ్బుకి గెలిపిస్తారు. దిగే అసలు దానికి వాళ్ళకి డిపాజిట్లు కూడా రావని నా లెక్క ప్రకారం. వాళ్ళు ఎంప్లాయీస్ ఉద్యోగాలు ఇలా ఎవరన్నారన్నా 2 లక్షల పైన ఉద్యోగాలు ఇచ్చాడు జగన్ అన్న. టీడీపీలో కానీ జనసేన ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు చెప్పమను. సంతనూరుపాడు నియోజకవర్గం చేమకుర్తి మండలం మున్సిపాలిటీ పత్తి నాగేశ్వరరావు 8వ వార్డు కౌన్సిల్. ఈ సిద్ధాంత సభకి మీకు రావడానికి ఉద్దేశం ఏంటి? మీ ఉద్దేశం ఏంటి అసలు? మా నమ్మకం ఎలా కావాలి జగన్, రావాలి జగన్, కావాలి జగన్, రావాలి జగన్. అంటే దేనికోసం ఏ విధంగా మీరు చెప్తున్నారు? మనకిచ్చిన అమలు చేస్తున్న పథకాలన్నీ అనుకూలంగా చేస్తున్నాడు కాబట్టి ఇంటి వరకు వచ్చినాయా? మాకేం వచ్చినా రాకపోయినా నా నమ్మకం అది చేస్తాను. ఒరిజినల్ నాయుడిని ఇబ్బంది లేదు. చేసినా చేయకపోయినా జగన్ ముఖ్యం. ఒకటి 170 దాని గురించి 130 సీట్లు కంపల్సరీ గెలుచుకుంటాం. ఇటువంటి దోకా లేదు. గవర్నమెంట్ ఎన్ని ఇచ్చినా ఫామ్ చేసుకుని మేమే. దానికి ఒకటి వాళ్ళు ఏదో అధికార పరంగా అది ప్రతిపక్ష పరంగా ఏదో వస్తున్నారు చేస్తున్నారు రకరకాల చెప్తున్నారు, కానీ ఎటువంటి డోకా మాకు లేదు. కానీ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ చేసే తప్పులు ఒకటే కారణం. 24 సీట్లు ఇచ్చినా 3 ఎంపీ సీట్లు తీసుకుంటారు అనుకున్నారు, కానీ శివరాఖరికి 2 ఎంపీ సీట్లు తీసుకొని చేస్తానన్నారు. శివరాఖరికి కనీసం ఎంపీగా పోటీ చేస్తానన్నాడు. ప్రజెంట్ ఏంటంటే మా నాయకులు మా కాపుల్ని వృద్ధాగా నాశనం చేస్తున్నాడు. ఈ విధంగా అంటే ఇప్పుడు ఒకప్పుడు చిరంజీవి గారు చేశారు. 18 సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతున్న ఆలోచనతో పొయ్యి తీసుకుపోయి కేంద్రంలో అప్పు చెప్పేశాడు. ఆ రోజు కేంద్ర పదవి కోసం ఆశించి గబ్బు చేశాడు. అదేవిధంగా ప్రజెంట్ చేసిన పనిది ఫస్ట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక్కటే కావాలి మనకి. కాపు నాయకుల్ని గబ్బు చేసే విధంలో మాటలు ఏదో విధంగా మాట్లాడుకుంటున్నాడు. ఏది చేసినా ఉపయోగం లేదు మనకి. ఏదైనా సరే జగన్ గారు ఈసారి కంపల్సరీ చేసుకుంటారు, వస్తారు అధికారంలోకి. ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తాడు. ఇవాళ ఇచ్చే కొత్త పథకాలు కూడా ఖచ్చితంగా చేస్తాడు. ఒకవేళ నమ్మి తేడా వచ్చిన చంద్రబాబు గారు ఏ పథకం చేయరు. అది ఒక్కటి జనాలు గమనించాలి. అంటే ఇండస్ట్రీస్ కంపెనీ తీసుకొస్తారని చెప్పి అంటున్నారు కదా చంద్రబాబు గారు. ఇండస్ట్రీస్ కంపెనీ అవి చెప్పే మాట ఉద్యోగాలు 14 సంవత్సరాలు చేసిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా. ఏ రోజన్నా జనాల మాటల్లో నమ్మి చేశారా? లేదు. ఏ పథకం రుణమాఫీ అన్నాడు 2014లో రుణమాఫీ అన్నాడు, రైతులను భరోసా అన్నారు. ఏదన్నా పూర్తిగా చేశాడా? ఏది చేయలేదు. అలాంటప్పుడు జనాలు ఏంటంటే మోసపూరిత మాటలు చెప్పేసి ఇవాళ మళ్ళీ అధికారం కోసం పొత్తుల కోసం వ్యవహరిస్తున్నారు. అంతే తప్ప ఏ మనిషి ప్రతి ఓటు హక్కును కూడా జనాలు నమ్మే పరిస్థితి లేదు. మీరు ఈక్వేషన్ చేంజ్ అయితే ఒకవేళ ఎంత స్ట్రాంగ్ ఉన్నారు కదా. అవును, ఈక్వేషన్స్ చేంజ్ అయితే మేము అది లైఫ్ జరిగేదే కాదు. ఆ లైఫ్ జరిగేదే కాదు. ప్రతి ఒక్క మనిషిలో జగనన్న ముద్ర పడిపోయింది గుండెల్లో. సొంతిల్లు ఈ రోజు ఎంతమంది సొంతిల్లు ఇచ్చారు? ఎంతమంది సొంతిల్లు ఇచ్చారు? ఏ రోజు చంద్రబాబు టైంలో నేను ఇది చేశాను, నేను ఇది ఇచ్చాను ఏమైనా చెప్పాడా? మాటలు చెప్పేవారికి ఎలక్షన్ టైంలో మాటలు చెప్పేవారికి ఉంటుంది, కానీ అమలు చేసే టైం ఉందా? లేదు. అలాంటప్పుడు ఎలా నమ్మాలి చెప్పండి మీరే. మీరేం చెప్తారు? ప్రజెంట్ ఏదన్నా సరే ఈసారి జగన్ ముఖ్యమంత్రి అవుతాడు, ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ. అన్నా మేము చేమకుర్తి నుంచి కుమ్మరాళ్ళు మేము చాలేవాహనలు అంటారు. మాకు బూచేపల్లి శివన్న, ఒంగోలుకి వచ్చిన వాసన్న మాకు గట్టి నమ్మకం. చంద్రబాబు చేసిన తప్పుడు కేసులు తప్పించుకోవడానికి పొత్తులు పెట్టుకుంటున్నాడు తప్పక ఇంకేముండదు. అధికారం రాదు, పొరపాట్లు కూడా జైల్లో పోయి ఎలక్షన్ అయిపోయి జైల్లో పోయి కూర్చుంటాడు. కావాలంటే రమ్మని ఎవరినైనా మాట్లాడతాం. అది పవన్ కళ్యాణ్ గోడ మీద పిల్లి వాటవాడు ఏది ఇస్తా ఉంటే అది దాని వాటం కోసం చేసి చెప్తాడు తప్పక వాళ్ళ నాయుళ్ళకి ఇది చేశానని ఒకటి చెప్పాను. చంద్రబాబు నమ్మిపోయాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు పవన్ నాయుడు నాశనం చేశాడు, వాడు నాయుడిని నాశనం చేశాడు. ఎవరినన్నా ఇది చేశాడు అని చెప్పనండి, పవన్ కళ్యాణ్ అడగమనండి. అది మా కుమ్మర్లకి జగనన్న ప్రభుత్వంలో మా ఇంట్లో మా భార్య డ్రాకా గ్రూప్లో ఉంది, వచ్చింది. మళ్ళీ 48 సంవత్సరాలకి డబ్బులు వచ్చినాయి. ఎందుకలా లేడీస్కి ఏం కావాలన్నా చెప్పండి. నమ్మకం అన్నారు. జగన్ అనేదే ఒక నమ్మకం.
చంద్రబాబు నాయుడు మోసపూరిత కుట్రపూరిత ఒక పోటే. రామరావు పోయాడు, పవన్ కళ్యాణ్ పోయాడు, ఇంకా నెక్స్ట్ మోడీకి ఉంటాము చెప్పలేము. సేమగుర్తి, నేను 3వ వార్డు కౌన్సిలర్ని. సేమగుర్తిలో 20 వార్డులు ఉంటాయి. 20లో 18 గెలిచాము జగన్ నాయకత్వంలో. ఆ? మా వార్డులో 18, 20 ఉంటే 18 జగనన్న పార్టీ గెలుచుకున్నాం. ఇబ్బంది ఏం లేదు. శివాన ఆధ్వర్యంలో అది బుచ్చిపల్లి వారి నాయకత్వంలో 18 ఓట్లు గెలిచాము. ఇబ్బందే లేదు. ఈ నేను వజ్రాల నాయుడ్స్ అయినా పవన్ కళ్యాణ్కి ఎవడు ఓటు వేయడు. ఎవడు వేసే పని లేదు, వేయరు. పవన్ కళ్యాణ్ గెలిచే పనే లేదు. పవన్ కళ్యాణ్ ఇదిగాడు. ఎట్టి బస్సుల్లో జగనే మళ్ళీ సీఎం అవుతాడు. జగనే మళ్ళీ ఇదవుతాడు. ఇబ్బంది ఏం లేదు దాని గురించి. అది అంటే ఇప్పుడు 3 పార్టీలతో పొత్తులు పెట్టుకుని 3 కాదు 10 పార్టీలు వచ్చినా 10 పార్టీలు వచ్చినా జగనే గెలుస్తాడు. 10 పార్టీలు వచ్చినా జగనే గెలుస్తాడు. జగనే ఇదవుతాడు. ఇబ్బంది లేదు. బీజేపీ, టీడీపీ, జనసేన ఏ వచ్చినా ఇబ్బంది ఏం లేదు. జగనే గెలుస్తాడు. జగనే ఇదవుతాడు. మొన్నటి వరకు 24 సీట్లు అని చెప్పేసారు. 3 స్థానాలేమో ఎంపీ సీట్లు. ఇప్పుడు అవి కూడా లేదు దిక్కు. ఇప్పుడు అవి కూడా దిక్కు లేదు. ఢిల్లీ పంపిస్తున్నారు. అంటే అది అంత దరిద్రుడు ఇంకొకడు ఉంటాడు. ఢిల్లీ పంపిస్తున్నారు. ఏం లేదు, ఇక్కడ లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అల్లాడిపోతున్నారు జనసేన కార్యకర్తలు. మేము యనమడమల్లూరు ఎంపీసీ నగర్ నుంచి ఎస్టీ కాలనీ నుంచి వచ్చాము. యానాదులు మహిళా ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తాను నేను. ఏపీ 14 లక్షల జనాభా ఉండ మా యానాదుల్లో ఉద్యోగాలు ఇస్తారని మేము జగనన్నే ఎమ్మటపడి ప్రతి ఒక్క కాలనీలు సర్వే చేసి జగనన్న ఈసారి అన్న మా ఆడపిల్లకాయలకు ఉద్యోగాలు ఇస్తాడని జగనన్న ముందుకు వస్తున్నాం మేము. ఈసారి జగనన్న సీఎం అయితే లేని వాళ్ళందరూ ఇంకా అడుగు ఇళ్ల స్థలాలు లేని మహిళలు ఉన్నారు, భర్తలు వదిలిపెట్టిన మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ ముందుకు వస్తారని జగనన్న ప్రతి మాట చెబుతున్నాడు. నేనున్నాను ప్రతి గడపకి ఉంటున్నాడు జగనన్న. అలాంటిది ప్రతి ఒక్కటి జగనన్న చేస్తాడని గతంలో చదివిన 14 ఏళ్ళు చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేక మా యానాదుల్లో వెనకబడి ఉంటారు. ఇప్పుడు మా యానాదులకు ఆడపిల్లకాయలకు ఉద్యోగాలు ఇస్తాడని జగనన్న. మేము జగనన్న ముందుకే ఏపీ మొత్తం సర్వే పెట్టి యానాదుల్లో ప్రతి ఒక్కరిని ఉద్యోగాలు ఆడపిల్లకాయలు ఇస్తాడని జగన్ ఈ మీడియా చూస్తాడని జగనన్న గెలిపిస్తామని. ఇలాగే ప్రతి ఒక్క రాష్ట్రం మనలాగే వాలంటీర్లను పెట్టి సర్వే చేసి అలాంటి రాష్ట్రాలు వాలంటీర్ ప్రతి ఒక్క వాలంటీర్ కరెక్ట్ గానే చేస్తున్నారు. ఒకళ్ళు లేవు. గతంలో మేము రేషన్ కార్డు చంద్రబాబు నాయుడు పుట్టాలి ఉన్నప్పుడు రేషన్ కార్డు మాకు పుట్టలేదు. జగనన్న వచ్చాడు, రేషన్ కార్డు వెంటనే మా ఇంటికి వచ్చింది, మా పిల్లలకి వచ్చింది, ప్రతి ఒక్కరికి వచ్చింది. అలాగే ప్రతి పని జగనన్న చేస్తాడు. లేని వాళ్ళకి జగనన్న గుండె, లేని వాళ్ళకి జగనన్న గుండెకాయ. ప్రతి ఒక్క పథకం వస్తుంది. మా ఇంటికి మా పిల్ల డాక్రాలో ఉన్న మా పిల్లల 3 చిన్న పిల్లలు మనవాళ్ళు. కానీ ఈ అమ్మాయి డిగ్రీ చదివి ఉంది, డిగ్రీ బీకాం చేసింది. జగనన్న ఈసారి ఉద్యోగం ఇస్తాడని మధ్యపాడు మండలం నుంచి యానాదుల తరపున యానాదుల మహిళా ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నా. జగనే సీఎం. ఈ ఏపీయే కాదు ఏ రాష్ట్రాలైనా సరే ఈసారి జగన్ 5 సంవత్సరాలు సీఎం అయితే నెక్స్ట్ సంవత్సరం జగన్ చూసి ప్రధానమంత్రిని కూడా చేయాలని యానాదుల తరపున ప్రెసిడెంట్ గా నేను సపోర్ట్ చేస్తున్నాను. 3 పార్టీలు 10 పార్టీలు వచ్చినా ఈ గర్జన చేసేటప్పుడు ఈ ఆడపిల్లల జగన్ కి ఒక అప్ప చెల్లెళ్ళు ఒక అన్నదమ్ములు మొత్తం తోడే. జగన్ ముందు కడప రాయలసీమ పులిబిడ్డ జగనన్న. ఆ పులిబిడ్డ